వందిత పదాబ్జానంద చిద్రూపిణీ స్వేచ్ఛాతంత్ర స్వతంత్ర మంత్ర విదిత శక్తి ప్రభాజాల శ్రీమచ్చక్రాధిపురీ నివాసవర రాజ్యశ్రీ స్వరూపాగ్రణీ ఇచ్ఛాజ్ఞాన క్రియాధిశక్తి రమణీ శ్రీలాలితాంభావయే. సర్వమంత్రేశ్వరి, మంత్రతంత్రేశ్వరి, తంత్రచక్రేశ్వరి, చక్రరాజేశ్వరి, రాజరాజేశ్వరి అయినటువంటి ఆ సర్వహృదయేశ్వరికి శతసహస్ర వందనాలు. ఈ లలితాదశధారి పరంపరలో శ్రీచక్రార్చన గురించి వివరించడం జరుగుతుంది. కింద కొన్ని నామాల నుంచి త్రికోణముద్రా స్వరూపమైనది అంటే ఏనుముద్ర అని. త్రికోణముద్రా స్వరూపమైనది త్రిఖండాలుగా ఉన్నటువంటి పంచదశి షోడశీ మంత్ర స్వరూపిణి త్రిఖండేశి అని, త్రిఖండ ముద్రాధిదేవత అని, త్రిగుణాల యొక్క సమన్వయ స్వరూపమైనదని, విశ్వమంతునికి మూలకారణమైనటువంటి తల్లి అని అంబా అని, త్రికోణాత్మకమైన శక్తి స్వరూపమైనదని, శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణ బిందు స్వరూపిణైనటువంటిదని, ఏ విధమైనటువంటి పాపాలు దుఃఖాలు లేనిదని అనగా అని, శుద్ధ జ్ఞాన స్వరూపిణి, అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి చరిత్ర ప్రవర్తన కలిగినది, అద్భుత చారిత్ర అని, అలాగే కోరికల యొక్క పరమార్థ ప్రయోజనాలని అధికంగా తీర్చేది వాంఛితార్థప్రదాయిని. ఆ విధంగా దేవిని అభివర్ణించే కింద కొన్ని నామాలు. ఆ తర్వాత నిరంతరమైనటువంటి అనుష్ఠానము సాధన ద్వారా మాత్రమే తెలియబడేది. శివశక్తి సంబంధమైనటువంటి 6 అధ్వలకి అతీతమైన రూపంగా ఉండేది, షడధ్వాతీత రూపిణి అని. అలాగే ప్రతిఫలాక్షలైనటువంటి నిర్హేతుకమైనటువంటి కరుణాస్వరూపమైనది, అవ్యాజి కరుణామూర్తి అని. సృష్టి అంతా కూడా ఈశ్వరుడు అన్న వ్యాజం చేత, అన్న మిష చేత కరుణను చూపించేటటువంటి ఒక మూర్తి స్వరూపమైనది, అవ్యాజి కరుణామూర్తి అని. అకారణమైనటువంటి శివశక్తి స్వరూపమైనది. అజ్ఞానమైనటువంటి అంధకారానికి చిరు దీపం వంటిది, అజ్ఞాన ధ్వంస దీపిక అని. అద్వైత భావాన్ని, జీవ బ్రహ్మ సమైక్య బుద్ధిని కలిగించేటువంటి జ్ఞానదీపం అయినది అని దేవిని అభివర్ణించాయి కిందటి 4 నామాలను. అభ్యాసం వల్లనే తెలిసేది, అభ్యాసాదిశే జ్ఞాత అని. సాధనా మార్గాలకు అతీతంగా ప్రతిఫలం లేనటువంటి దయాస్వరూపంగా భక్తుల యొక్క అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించేది అని సమగ్రమైనటువంటి దేవి సందర్శనం ఆ నామాలు. దేవి యొక్క నివాస ప్రభావాలను చెబుతున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. వాటిలో మొదటిది ఆబాలగోప విదిత అనే నామం. ఈ ఆబాలగోప విదిత అనే నామానికి అర్థం బాలుల నుంచి గోపాలకుల వరకు అందరి చేత తెలియబడేది అని. దీనికి భావార్థ శ్లోకం నిష్కాలుష్య మనోవికాస కలితజ్జీవే సదా వందిత బ్రహ్మాండాధిప దైవ సన్నుత సుహృద్భావాధి శోభాయుత ఆ బ్రహ్మాది పిపీలికాంత సమతాకారుణ్య సత్పాల యా బాలాంగోప విదిత్వ తత్వచరిత సిడ్నేపురీ శారదా. నిష్కాలుష్య మనోవికాస కలితజ్జీవే సదా వందిత అన్నారు. అంటే నిష్కల్మషమైనటువంటి మనసు కలిగినటువంటి జీవుల చేత ఎల్లప్పుడూ కూడా పూజింపబడేది. బ్రహ్మాండాధిపదైవ సన్నుత సుహృద్భావాధి శోభాయుత అన్నారంటే బ్రహ్మాండాలకు అధిపతులైనటువంటి దేవతల చేత కీర్తింపబడేటువంటి సౌహృదయత వంటి మంచి స్వభావం కలిగి ప్రకాశించేది. సుహృద్భావాది శోభాయుత అంటే మంచి స్వభావం కలిగి ప్రకాశించేది అని. ఆ బ్రహ్మాది పిపీలికాంత సమతాకారుణ్య సత్పాలయ బాలాంగోప విదిత్వ తత్వచరిత అన్నారంటే బ్రహ్మ నుంచి చిన్న చీమ వరకు అందరినీ కూడా సమానమైన కరుణతో పాలించేటువంటి వాత్సల్యం కలిగినది. బాలుడి నుంచి గోపాలుడి వరకు అందరి చేత చేయబడి ఈశ్వరి అని అర్థం. అటువంటి తత్వం కలిగింది. ఆబాల గోపాలం అంటే సర్వజనులు అనే అర్థం అది. ఆ అర్థంలో వాడబడింది ఈ నామం.
అంటే సర్వజీవుల చేత కూడా తెలియబడేది. ఆబాలగోప వివిధ ప్రతి జీవికి కూడా తెలుస్తుంది వీడి గురించి అని అర్థం. అలాగే అంటే హరిహరాదుల నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుంచి కూడా పామరుల వరకు అందరికీ తెలిసే దేవి అని భావం. పిల్లలు గోపాలకులు కూడా స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారని ప్రసిద్ధమైనటువంటి వచనం అది. అలాంటి నిర్మలమైనటువంటి కాలుష్యాలు లేనటువంటి మనసులు కలవారి చేత తెలియబడేది అని అర్థం. అంటే దేవిని తెలుసుకోవాలంటే మనసు స్వచ్ఛంగా నిర్మలంగా నిష్కాలుష్యంగా ఉండాలి అనే ఒక భావం కూడా ఉంది. గోప అనే శబ్దం పామరులకు లక్షణంగా చెప్పబడింది. అంటే చదువు రాని వారు విద్వాంసు కానివారు అని అర్థం. దేవి విశ్వమాత జగన్మాత, ఆ జగత్తులో ఉన్నటువంటి అన్ని జీవులకి కూడా మాత కనుక పిల్లలకి విద్యావిహీనులకి విద్వాంసులకి పండితులకి బ్రహ్మవేత్తలకి అందరికీ కూడా తల్లిగా తెలియబడే దేవి అని భావం. అంటే అందరికీ ఏ చదువు వచ్చినా రాకపోయినా ఎంత మూర్ఖుడైనా కానీ తల్లి గురించి తెలుస్తుంది. కాబట్టి అటువంటి తల్లి మాతృస్వరూపమైన దేవి అని భావం. జీవులకి వారి వారి విద్యా సంస్కారాలను బట్టి సృష్టి రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. కొంతమంది కొంచెం తక్కువగా తెలుస్తాయి, కొంతమంది ఎక్కువ తెలుస్తాయి. సృష్టి స్వరూపుడైనటువంటి దేవి అలా అందరికీ కూడా తెలియబడేది. అంటే ఈ పామరుల నుంచి పండితుల వరకు అందరికీ కూడా ఈ సృష్టి రహస్యాల గురించి ఎంతో కొంత తెలియబడేది దేవి అని అర్థం. గో అంటే ఇంద్రియాలు అని అర్థం ఉంది. అలాగే పా అంటే రక్షించే అధిపతులు రాజు అని అర్థం ఉంది. అంటే గోప అంటే ఇంద్రియ రక్షకులైనటువంటి దేవతలు అని అర్థం. అంటే అలా బాలుల నుంచి ఇంద్రియ రక్షకులైన దేవతల వరకు కూడా అందరి చేత తెలియబడే దేవి అని భావం. బాల అంటే బాలు రూపంలో ఉండేటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాత అనేటువంటి నలుగురు బ్రహ్మవేత్తలు, వారిని బాల అంటారు. వారిని పురాణాల్లో అది ప్రసిద్ధమైనటువంటి బాల అంటే ఆ నలుగురు. గో అంటే బ్రహ్మాండ గోళాలు, పా అంటే అధిపతులు. అంటే సనక సనందనాది బ్రహ్మవేత్తల చేత బ్రహ్మాండ గోళాధిపతుల చేత తెలియబడేది అని భావం. అంటే పరబ్రహ్మతత్వంగా బ్రహ్మవేత్తల చేత సృష్టి ప్రకృతి శక్తిగా ఈ బ్రహ్మాండాధిపతుల చేత వ్యక్తమయ్యేది. ఆ విధంగా వారి చేత వ్యక్తమయ్యేది దేవి అని భావం. గో అంటే వేదం అనే కూడా అర్థం ఉంది. గోప అంటే వేదాలకు అధిపతి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ బాలుల నుంచి చతుర్ముఖ బ్రహ్మ వరకు అందరూ తెలిసినది, అందరి చేత తెలుసుకునబడేది అని భావం. స్కాంద పురాణంలో తమాం ప్రత్యయ వ్యాజాత్ సర్వే జానంతి జంతవ అని చెప్పబడింది. అంటే ప్రాణులందరూ కూడా తమ హృదయం దగ్గర ఉన్నటువంటి ధారాకాశంలో ఉన్నటువంటి పరమాత్మను నేను అనే విషయంలో తెలుసుకుంటూ ఉంటారు. ప్రతివారు కూడా నేను అనుకుంటూ ఉంటారు. నేను అనేది ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపం అది. అంటే అందరూ కూడా నేను నేను అని తలిచేవాడు ఆ పరమాత్మ అని అర్థం. అంటే అలా అందరికీ కూడా ఆత్మస్వరూపం దేవి కనుక అందరి చేత తెలియబడేటువంటి ఆత్మస్వరూపిణి ఆ పరంజ్యోతి అని భావం. ఇక బాలగోపుడు అంటే శ్రీకృష్ణుడు సదాశివుడు అని కూడా అర్థాలు ఉన్నాయి. భాగవతంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి ఆబాలగోపాలాన్ని కూడా రక్షించాడు. వారందరికీ కూడా తను తెలిసేటట్లు చేశాడు. అంతకు ముందు వరకు శ్రీకృష్ణుడు ఒక బాలుడుగానే కనిపించాడు. ఎప్పుడైతే గోవర్ధనగిరి పర్వతం ఎత్తాడో ఎప్పుడు అతని యొక్క శక్తి అతని యొక్క ఉనికి అందరికీ ఆబాలగోపాలం అందరికీ తెలిసింది. అంటే అలాగే లలిత శ్రీకృష్ణ విగ్రహ అని చెప్పి పురాణ ప్రసిద్ధం. అంటే లలిత శ్రీకృష్ణుడు లలితా స్వరూపమే అని అర్థం. అంటే శ్రీకృష్ణునిలాగా తన యొక్క సృష్టి వ్యాపకత్వం నిర్వహణత్వం శక్తి ప్రభావత్వం వల్ల అందరికీ తెలియబడే దేవి అని దీని యొక్క భావం. అలాగే బాలగోపుడు సదాశివుడు అనే అర్థంలో బ్రహ్మాదుని రక్షించిన వాడు సదాశివుడు. ఆ అర్థంలో తీసుకుంటే సదాశివుడు పరబ్రహ్మతత్వం కనుక బాలుల నుంచి పరబ్రహ్మ వరకు అందరి చేత తెలియబడేది మహామాయా స్వరూపిణి ఆత్మస్వరూపిణి అని భావం. బాలుల నుంచి గోపాలకుల వరకు అందరి చేత తెలియబడేది అందరికీ తెలిసినది దేవి అని ఈ నామం యొక్క భావం. సర్వజీవుల చేత తెలియబడే మాతృమూర్తి సృష్టి రూపిణిగా అందరికీ తెలియబడేది బ్రహ్మవేత్తల చేత బ్రహ్మాండ గోళాధిపతుల చేత వ్యక్తమయ్యేది బాలుల నుంచి బ్రహ్మ వరకు అందరూ ఎరిగినది పరంజ్యోతి స్వరూపిణి
ఆత్మస్వరూపిణి అని విస్తృతమైన భావం. బ్రహ్మజ్ఞానయుత ఆత్మతత్వాకృత బ్రహ్మభావాన్విత జీవజ్ఞానావృత ఆ పరమేశ్వరే. ఆబాలగోపాలం అందరికీ తెలిసిన దేవి అన్నటువంటి కింద నామం ఆబాలగోప విదిత అనే నామం. అంతేకాకుండా జ్ఞానుల నుంచి పామరుల వరకు అందరికీ తల్లిగా తెలియబడేది, సృష్టి స్వరూపిణిగా అందరికీ దర్శనమిచ్చేది, పరబ్రహ్మతత్వంగా బ్రహ్మవేత్తల చేత, సృష్టి ప్రకృతి స్వరూపిణిగా బ్రహ్మాండాధిపతుల చేత వ్యక్తమయ్యేది, కనిపించేది, అందరికీ తెలిసినటువంటి ఆత్మస్వరూపిణి. తన యొక్క సృష్టి వ్యాపకత్వము, ప్రభావత్వము, నిర్వహణత్వము దానివలన అందరికీ తెలియబడేది అనే విశేష భావాలను అందించింది ఆ నామం. పామరుల నుంచి పరబ్రహ్మ వరకు అందరి చేత తెలియబడేటువంటి మహామాయా స్వరూపిణి, ఆత్మస్వరూపిణి అని పరోక్ష భావం కూడా కలిగింది ఆ నామం. ఆ పరాశక్తి యొక్క విశ్వపాలనా విధానాన్ని వివరిస్తోంది వచ్చేటటువంటి నామం సర్వానుల్లంఘ్య శాసన అనే నామం. ఈ సర్వానుల్లంఘ్య శాసన అనే నామానికి అర్థం ఎవరి చేత అందరి చేత దాటడానికి వీళ్ళని ఆజ్ఞలు కలది, అంటే ఎవరి చేత దాటలేని ఆజ్ఞలు కలిగింది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం బ్రహ్మా విష్ణు మహేంద్ర దైవత గణాన్ త్వయ్యాజ్ఞయా పాలయాన్ భీషాస్మాదనలేంద్ర సూర్యవర శక్తిర్మాత్ర శోభామయాన్ సర్వసృష్టి నియంత్రతంత్ర మహిమోపేదాధికా ధీరా సర్వానుల్లంఘ్య ప్రశాసన సురఘన సిడ్నీపురీ శారదా. బ్రహ్మా విష్ణు మహేంద్ర దైవత గణాన్ త్వయ్యాజ్ఞయా పాలయాన్ అన్నారంటే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతాగణాలు అందరూ కూడా తన యొక్క ఆజ్ఞలను పాలించేటట్లుగా చేసేది. భీషాస్మాదనలేంద్ర సూర్యవర శక్తిర్మాత్ర శోభామయాన్ అన్నారంటే ప్రకృతి శక్తులన్నిటికీ కూడా అధిపతులైనటువంటి అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు ఇలాంటి మొదలైనటువంటి దేవతల యొక్క శక్తి స్వరూపంగా శోభిల్లేది. సర్వసృష్టి నియంత్రతంత్ర మహిమోపేదాధికాధీరా అన్నారు. అంటే సృష్టి అంతటినీ కూడా నియంత్రించేటువంటి తంత్రము, మహత్వము ఎక్కువగా కలిగినటువంటి ధ్యేయస్వరూపురాలు. సర్వానుల్లంఘ్య ప్రశాసనాసురఘన అన్నారంటే ఎవరూ కూడా దాటడానికి వీలైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి దేవతా శ్రేష్ఠాలైనటువంటి ఈశ్వరి అని. త్రిమూర్తులు, దేవతలు, ఇతర శక్తిగణాలు వీళ్ళందరి నుంచి కూడా అందరూ ఆ దేవతల నుంచి అందరూ కూడా అన్ని జీవులు కూడా దేవి యొక్క ఆజ్ఞను పాటించేవారు. ఆమె ఆజ్ఞల్ని దాటడానికి, కాదనడానికి ఎవరికీ శక్యం కాదు అని అర్థం. అంటే పరాశక్తి దేవతా శాసనం, ఆవిడ యొక్క ఆజ్ఞ ఎవరికి దాటడానికి, ఉల్లంఘించడానికి, అధిగమించడానికి వీలు లేని, తిరస్కరించడానికి కూడా వీలు లేనిది అని భావం. సృష్టి నిర్మాణంలో, నియంత్రణలో, నియమ పాలనలో దేవి అనుసరించినటువంటి ఆజ్ఞాపించినటువంటి నియమావళి అంతా దేవి యొక్క స్వరూపమే, ఆమె స్వరూపమే అవన్నీ కూడా. అంటే సృష్టిలో ఉన్నటువంటి అన్ని బ్రహ్మాండాలని కూడా వాటి వాటి క్రమ పద్ధతిలో, వాటి నియమాలలో, కట్టుబాట్లలో ప్రవర్తించేటట్లుగా చేసేటటువంటి సమర్థ శక్తి స్వరూపిణి దేవి అని భావం. దేవి నిబంధించినటువంటి నియమావళిని అనుసరించిన వారికి ఆమె ఆజ్ఞ కరుణాశాసనం, అలా అనుసరించిన వారికి ఆమె ఆజ్ఞ చండశాసనం. అలా ఎవరూ దాటడానికి సాహసించలేనటువంటి శాసనము, ఆజ్ఞ కలిగిన దేవి అని భావం. అంటే దేవిని సర్వసమర్థవంతురాలిగా నమ్మిన వారికి ఆమె కవచంగా, సంరక్షగా, శుభంకరిగా కరుణతో సంరక్షిస్తూ ఉంటుంది దేవి అని భావం. దేవి యొక్క సృష్టి నిర్వహణ విధానంలో అందరినీ కూడా వారి వారి విధులు, నియమావళి ప్రకారం నిర్వర్తించాలి అని ఆజ్ఞ ఇస్తుంది, శాసిస్తుంది ఆవిడ. దేవి శాసనాన్ని, ఆజ్ఞల్ని అందరూ విధిగా పాటించి చేరవలసిందే. అదే విషయాన్ని తైత్తిరీయోపనిషత్తులో ఈ విధంగా చెప్తున్నారు. భీషాస్మాద్వాత పవదే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమై అంటారు.
అంటే వాయువు వాత అంటే వాయువు తనకు విధించబడినటువంటి వీతనం అనే పని భయంతో చేస్తుంటాడు, భీషాస్మాత్ భయంతో చేస్తుంటాడు. అలాగే సూర్యుడు కూడా ఎండ అలాగే కాస్తాడు, అగ్ని మండి వేడిని అలాగే ఇస్తాడు, ఇంద్రుడు వానలు కురిపిస్తాడు. ఇక మృత్యువు కూడా అసంబద్ధంగా ప్రవర్తించకుండా కర్మాచరణకు పరుగు పెడుతూ ఉంటుంది అని దీని యొక్క అర్థం. అంటే ఈ ఇటువంటి శక్తులు ఐదే కాకుండా ఇటువంటి ఇతర శక్తులు అన్నీ కూడా జగత్ సృష్టికారకుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దేవి యొక్క ఆజ్ఞలకు భయపడి వారికి ఇచ్చిన విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అని అర్థం. అంటే అందరూ కూడా దేవతల నుంచి సృష్టిలో అన్ని శక్తులు జీవులు అన్నీ కూడా ఆమె ఆజ్ఞలను అనుసరించి పాటిస్తారు అని అర్థం. అందుకే శంకరాచార్య వారు సౌందర్యాలు అంటారు కదా, జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేదత్ స్వమపి ఉపరీశ స్థిరయతి సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి శివ తవాజ్ఞామాలం వ్యక్షణచలితయో భ్రూలతయో అంటారు. అంటే అమ్మా, నీవు మాటగా చెప్పకపోయినా కానీ ఒక క్షణకాలం చలించినటువంటి నీ కనుగోలనే ఆజ్ఞగా స్వీకరించి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఈ జగత్తు అంతటిని సృష్టిస్తున్నాడు, శ్రీహరి రక్షిస్తున్నాడు, రుద్రుడు లయం చేస్తున్నాడు. ఈ త్రిమూర్తులని కూడా మహేశ్వరతత్వం అయినటువంటి ఈశ్వరుడు తనలో లీనం చేసుకుంటున్నాడు. ఆ ఈశ్వరుని కూడా సదాశివుడు తనలోకి అంతర్హితం చేసుకుంటున్నాడు. ప్రళయకాలం తర్వాత ఆ సదాశివుడికి మళ్ళీ సృష్టి చేయాలి అనే కోరిక కలిగి త్రిమూర్తులతో కూడినటువంటి ఈ సృష్టిని అంతటినీ కూడా మనం తిరిగి అనుగ్రహిస్తాడు. అంటే పునఃసృష్టిస్తాడు, అనుగ్రహద అన్నారు కదా. అలా దేవి యొక్క చిన్న కనుసైగతోటి అదే ఆమె ఆజ్ఞగా సృష్టి అంతా కూడా నిర్వహించబడుతోంది అని భావన, ఆ శ్లోకం భావం. కిందటి నామం పామరుల నుంచి అందరికీ తెలిసినది, ఆ బాలగోప వీధ అన్నారు కదా కింద నామం. ఆ నామం పామరుల నుంచి అందరికీ తెలిసింది అని చెప్పడం వలన అప్పుడు ఒక సందేహం వస్తుంది. అతి పరిచయాలు అవజ్ఞ అనేటువంటి న్యాయం ఉంది సంస్కృతంలో. ఆ న్యాయం ప్రకారం అతి పరిచయం ఎక్కువగా తెలిసి ఉండడం వలన అనాదరణ, అలసత్వం, తిరస్కరించడం జరుగుతుందేమో అనే శంక ఉంటుంది. అలాగే అందుకే అతి పరిచయాలు అవజ్ఞ సంతతగమనాలు అనాదరో భవతి అంటారు, సంస్కృతంలో ఉంటుంది. అంటే అంత సంతతగమనాలు అనాదరో భవతి మలయే బిల్లపురంధ్రి చందన తరుగాష్టం ఇంధనం కురితే అంటారు. ఆ శ్లోకం మొత్తం శ్లోకం అది. అంటే అతి పరిచయం వలన అవజ్ఞత అంటే అలసత్వం, అనాదరణ కలుగుతాయి. సంతతగమన అనాదరో భవతి, ఎక్కువ సార్లు వెళ్ళి రావడం వలన ఆదరం తగ్గుతుంది అని దాని యొక్క నీతి. దానికి ఉదాహరణ చెప్తున్నారు. మలయ బిల్లపురంధ్రే, మలయ పర్వతం మీద ఆ ఉన్నటువంటి గిరిజన స్త్రీలు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చందన తరుగాష్టం ఇంధనం కురితే అంటారు. అంటే చందనం, మలయ పర్వతంతో చందనానికి ప్రసిద్ధి, మంచి గంధ వృక్షాలకు ప్రసిద్ధి. అక్కడ ఉన్నది మంచిగంధాలే కాబట్టి దాని యొక్క పుల్లలనే తీసుకుని ఇంధనం అంటే వంట చెరువుగా వాడతారు అక్కడ నుండి గిరిజన స్త్రీలు. అంటే అక్కడ అతి పరిచయం వల్ల అదే ఆ గంధాన్ని కూడా వారు మామూలు కట్టెలుగా మార్చుకొని ఇంధనంగా వాడుతూ ఉంటారు. అంటే ఆ విధంగా అనాదరణ ఇలాగ అతి పరిచయం వలన ఆబాలగోప వీధ అంటే మొత్తం అంతా చెప్పడం, అందరికీ బాలుల నుంచి గోపాలుడు అందరికీ కూడా తెలిసింది అని చెప్పడం వలన అవకి అనాదరణ కలుగుతుంది, అలసత్వం కలుగుతుంది, తిరస్కరించడం జరుగుతుందేమో అన్నటువంటి శంకకి సమాధానం చెప్పింది ఈ నామం. అలా తిరస్కరించడానికి, తూష్ణీభావం వహించడానికి అవకాశం లేని విధంగా ఆమె ఆజ్ఞలకు బ్రహ్మాదుల నుంచి అందరూ కూడా బద్ధులై ఉండవలసిందే, ఎవరు ఆమె ఆజ్ఞలను ఉల్లంఘించడానికి వీలు లేదు అని చెప్తుంది ఈ నామం. సృష్టిలో ఎవరు ధిక్కరించలేని, తిరస్కరించలేని ఆజ్ఞలు కలగదేవి అని నామం యొక్క భావం. సృష్టి విధానాన్ని నిర్దేశించి నియమావళితో నియంత్రించి ఆజ్ఞల్ని దాటడానికి వీల్లేనటువంటి విధానం కలిగినది. ఎవరు దాటడానికి సాహసించలేనటువంటి శాసనము, ఆజ్ఞ కలిగినది. బ్రహ్మాండాలను నియంత్రించేటువంటి అత్యంత శక్తి స్వరూపిణి.
త్రిమూర్తుల నుంచి దేవతలందరినీ కూడా ఆజ్ఞాపించేది అని విస్తృతమైన భావం. సర్వ స్వతంత్ర సమగ్ర సమర్థ శక్తి స్వరూపిణి, సర్వ సృష్టికి మహారాజ్ఞి అని విశేషమైన భావం ఈ నామంలో ఉంది. ఆ స్వతంత్ర శాసన, విశ్వైక పాలన, జ్ఞానార్థ బోధన, తత్వార్థ సాధన, బ్రహ్మైక్య భావన ఆ పరమేశ్వరే. ఎవరు దాటడానికి, తిరస్కరించడానికి, ఉల్లంఘించడానికి వీలైనటువంటి ఆజ్ఞలు కల దేవి అన్నటువంటి కింద నామం సర్వానుల్లంఘ్య శాసన అనే నామం. త్రిమూర్తులతో సహా దేవతలు, ప్రకృతి శక్తులు, బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి సమస్త చరాచరాలు వారికి నియమించినటువంటి కట్టుబాట్లని ఆజ్ఞలుగా భావించి సంచరించవలసిందే. దేవి ఆజ్ఞలను అందరూ విధిగా పాటించి తీరవలసిందే. దేవి శాసనాలని అనుసరించవలసిందే అని నిష్కర్షగా చెప్పి దేవి యొక్క సార్వభౌమాధిపత్యాన్ని, సర్వసామర్థ్యాన్ని, లోకనాయకత్వాన్ని, భువన పాలకత్వాన్ని దర్శింపజేసింది ఆ నామం. తిరుగులేనటువంటి ఆధిపత్యం, తిరస్కరించడానికి ఆజ్ఞాపకత్వం, దేవి యొక్క సామ్రాజ్ఞిత్వం, సకల భువన సామ్రాజ్ఞి అయినటువంటి దేవి యొక్క స్థావరాన్ని వివరిస్తోంది వచ్చే నామం శ్రీచక్రరాజ నిలయ అనే నామం. ఈ శ్రీచక్రరాజ నిలయ అనే నామానికి అర్థం శ్రేష్టమైనటువంటి శ్రీచక్రం నివాస స్థానంగా కలిగినది అని. దీనికి భావార్థ శ్లోకం సర్వోత్కృష్ట యమేయ శక్తి మహిమానిదాధి చక్రాలయ భూకైలాస సుమేరు ప్రస్తర మహాయంత్రాధిపాధీమయా బీజశక్తి యుతాక్షరాన్ విదిత శుద్ధ సత్వ శోభామయా శ్రీచక్రావర రాజ్య మధ్య నిలయా సిడ్నీపురీ శారదా. సర్వోత్కృష్ట యమేయ శక్తి మహిమానిదాధి చక్రాలయ అన్నారంటే అన్నిటికన్నా ఉన్నతమై తిరుగులేనటువంటి మహిమ శక్తులతో కూడినటువంటి శ్రీచక్రము నివాస స్థానంగా కలిగినది. భూకైలాస సుమేరు ప్రస్తర మహాయంత్రాధిపాధీమయా అన్నారంటే భూకైలాసముగా ప్రసిద్ధి చెందినటువంటి సుమేరు ప్రస్తరం అనేటువంటి మహాయంత్రానికి అధినేత్రి. అలాగే కైలాస ప్రస్థరము, భూప్రస్థరము, మేరు ప్రస్థరం అని మూడు ఉంటాయి. ఆ మూడు రకాలైనటువంటి శ్రీయంత్రాలకి అధినేత్రి. అలాగే బీజశక్తి యుతాక్షరాన్విత శుద్ధస్తత్వ శోభామయా అన్నారంటే శక్తివంతమైనటువంటి బీజాక్షరాలతో తెలియబడేటువంటి శుద్ధ సత్వ లక్షణంతో శోభిల్లేది. శ్రీచక్రావర రాజ మధ్య నిలయ అన్నారంటే యంత్రముల్లో శ్రేష్టమైనటువంటి శ్రీచక్రం మధ్యన స్థావరంగా కలిగినటువంటి ఈశ్వరి అని. దేవతలందరికీ యంత్రాలు ఉంటాయి. వారి యొక్క యంత్రాలన్నింటిలో కూడా ఉత్తమోత్తమైనది, అత్యంత మహిమాన్వితమైనది, సృష్టి స్థితి లయ వ్యూహాలన్నీ నిండి ఉన్నది, సమస్త దేవతాశక్తులకు నిలయమైనది శ్రీచక్రం అని పురాణాలు, తంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి సర్వోన్నతమైనటువంటి సర్వమంగళకరమైనటువంటి శ్రీచక్రం స్థావరంగా కల దేవి అని దీని యొక్క అర్థం. శ్రీ అంటే మంగళకరమైన మార్గంలో, చక్ర అంటే సంచరించే, రాజ అంటే చంద్రుడు అని అర్థం. చంద్ర సంబంధమైనటువంటి మనస్సు నిలయ స్థావరంగా కలిగినది అనే అర్థంలో చూస్తే శుభకరమైనటువంటి సర్వమంగళకరమైనటువంటి మార్గంలో సంచరించేటువంటి మనసే స్థావరంగా కలిగినది దేవి అని భావం. అంటే శుభ సంకల్పాలు, సదాలోచనలు ఉన్న చోట దేవి ఉంటుంది, ఆ మనసుల్లో దేవి ఉంటుంది అని దీని యొక్క అంతర్గత భావం. అలాగే తత్వశాస్త్రంలో శ్రీచక్రం శివయోర్వభూ అని చెప్పబడింది. అంటే శ్రీచక్రము శివపార్వతుల యొక్క శరీరము అని అర్థం. అంటే జీవునికి శరీరంలో ఉనికి ఎట్లాగో, అంటే శరీరంలో జీవుడు ఎలా ఉంటాడో శివపార్వతులకు శ్రీచక్రంలో అట్లాగే నివాసం. అంటే శ్రీచక్రంలో శివపార్వతులు లోపల అంతర్గతంగా ఉంటారని అర్థం అన్నమాట. అలాగే శ్రీచక్రంలో 9 కోణాలు ఉంటాయి. శివకోణాలు, శక్తి కోణాలు, శివకోణాలు 4, శక్తి కోణాలు 5.
వీటితో ఈ శివశక్తి కోణాలతో కూడిన శ్రీచక్రం నివాస స్థానంగా కలిగినది. విశ్వానికి దేహానికి ప్రతీక అయినటువంటి శ్రీయంత్రం నిలయంగా కలిగినది అని భావం. అంటే శ్రీచక్రానికి పరబ్రహ్మ చక్రం అని కూడా పేరుంది. అంటే శ్రీచక్రం మధ్య బిందువులో శివశక్తి సామరస్యంగా దేవి నివసించుతున్నది. అంటే పరబ్రహ్మ చక్రంలో శివశక్తి స్వరూపిణిగా దేవి ఉన్నది అని అర్థం. ఇదే విషయాన్ని శ్రీ విద్యలో చెప్తారు, అలాగే తంత్రశాస్త్రంలో చెప్తారు, మంత్రశాస్త్రంలో చెప్తాయి. కనుక దేవి శ్రీచక్రరాజనిలయ అనేది ప్రసిద్ధం. చక్రం అంటే యంత్రం, యంత్రం దేవతనికి శరీరం, కారణరూపం అని కూడా తంత్రశాస్త్రం చెప్తుంది. అంటే క్షేత్ర రూపంలో నిర్వచించబడిన బ్రహ్మాండమే శ్రీచక్రము. ఈ శ్రీచక్రం మళ్ళా ఇందాక చెప్పినట్టుగా భూప్రస్థానం అని, కైలాస ప్రస్థానం అని, మేరు ప్రస్థానం అని 3 రకాలు. ఈ భూప్రస్థానానికి బీజాక్షరాలు కలిపి అన్వయిస్తే కైలాస ప్రస్థానం అవుతుంది. మేరు ప్రస్థానం బ్రహ్మాండానికి సరైన ప్రతీక కనుక అర్చనలకు ఇది శ్రేష్టమైనది అని మహర్షులంతా చెప్పిన విషయం. కాబట్టి మిగతా 2 ప్రస్థానాలు అంటే భూప్రస్థానమును కైలాస ప్రస్థానము కూడా గృహస్థులకు అర్చనీయం కాదు అని కూడా చెప్పబడింది. శంకరుల వారు శ్రీచక్రాన్ని ఏ విధంగా ధ్యానిస్తున్నారంటే బిందు త్రికోణ కాష్టావతార యుగలోక కోణ వృత్తయుతం వసుధర వృత్త కళాదర వృత్త త్రి మహీ గృహం భజే చక్రం అంటారు. అంటే బిందువు, త్రికోణము, అష్టకోణము, 2 దశకోణాలు, చతుర్దశకోణము, వృత్తము, అష్టదళము, వృత్తము, షోడశదళము, గుణవృత్తము, భూపురత్రయంతో ఉన్నటువంటి యంత్రం శ్రీచక్రం అని అర్థం. దీనినే నవావరణ యంత్రం అని కూడా పిలుస్తారు. ఈ శ్రీచక్రంలో ప్రతి కోణం దగ్గర ప్రతి దళంలోనూ వివిధ దేవతాశక్తులు చెప్పబడ్డాయి. అలాగే 9 ఆవరణలు, నవావరణ 9 ఆవరణలో కూడా ప్రతి ఆవరణకి కూడా అధిదేవతలు, ఆ ఆవరణ చక్రేశ్వరుడు చెప్పబడ్డాయి. అటువంటి యంత్రరాజము, చక్రరాజము అనేటువంటి శ్రీచక్రం స్థావరంగా కలిగిన దేవి అని భావం. శ్రీచక్రం పంచదశి మహామంత్రం నుంచి ఆవిర్భవించిందని భాస్కర్ రాయల వారు తమ యొక్క గ్రంథం వరివస్య రహస్యం అనే గ్రంథంలో చెప్పారు. అదే విషయం జ్ఞానానవతంత్రంలో కూడా చెప్పబడింది. పంచదశి మంత్రంలో ఉన్నటువంటి ఏకైక బీజాక్షరాలు అంటే పునరావృత్తి లేకుండా మళ్ళీ రాకుండా ఉన్న అక్షరాలు తీసుకుంటే అవి 9 అక్షరాలు అవుతాయి. ఆ 9 బీజాక్షరాల వల్లనే నవావరణలతో కూడినటువంటి శ్రీచక్రం ఏర్పడింది అని చెప్పబడింది తంత్రశాస్త్రంలో. దాని గురించి కొంచెం వివరంగా చెప్పుకుంటే ఇక్కడ శ్రీచక్రంగా విషయం వచ్చింది కాబట్టి భూమిశ్చంద్ర శివోమాయ శక్తి కృష్ణమాదనో అర్ధచంద్రస్య బిందుశ్చ నవార్ణో మేరు ఉచ్యతే అని చెప్పబడింది తంత్రశాస్త్రంలో. అంటే అందులో ఉన్న 9 అక్షరాల గురించి చెప్తూ ఒక్కొక్క అక్షరం దేనికి చిహ్నము, ఏ ఆవరణకి చిహ్నము, అక్కడ ఉన్నటువంటి చక్రం ఏంటి, దాని యొక్క అధిదేవత ఏంటి, అవన్నీ కూడా ఒకసారి మనం చెప్పుకోగలిగితే దీంట్లో శ్రీచక్రాల గురించి అర్థమవుతుంది. అందులో మొట్టమొదటి లకారం, బీజాక్షరం లకారం. అంటే పంచదశి మంత్రంలో నుంచి 9 అక్షరాలు కనుక ఏకైకంగా మనం తీసుకుంటే 9 అక్షరాలు వస్తాయి. ఆ 9 అక్షరాల్లో మొట్టమొదటి లకారం. లకారం పృథ్వీ బీజం. ఈ పృథ్వీ బీజం దీనివల్ల భూపురం పుట్టింది. భూపురం అంటే అన్నిటికంటే బయట ఉన్నటువంటి ప్రాకారం, అది చిత్రస్వరంలో ఉంటుంది భూపురం. దీన్నే త్రైలోక్య మోహన చక్రం అంటారు. ఈ ఆవరణకి అధిదేవత త్రిపురాదేవి, ఇక్కడ యోగిని దేవత ప్రకట యోగిని అని. అలాగే ఇంకొక బీజాక్షరం సకారం. ఈ సకారం చంద్రబీజం. దీనివలన 16 కళలు ఉండేటువంటి షోడశదళం పుట్టింది. దానిపైన 16 కళలు షోడశదళం. దీని పేరు సర్వాశా పరిపూర్ణ చక్రం అంటారు. ఈ ఆవరణకి అధిదేవత త్రిపురేశి, ఇక్కడ యోగిని దేవత గుప్త యోగిని. తర్వాత హకారం, అది శివబీజం. ఇది అష్టమూర్త్యాత్మకం, శివుడు అష్టమూర్తులు కాబట్టి అష్టమూర్త్యాత్మకం కనుక దీనివల్ల అష్టదళం పుట్టింది. దీని పేరు సర్వ సంక్షోభణ చక్రం అంటారు. ఈ ఆవరణకి అధిదేవత త్రిపుర సుందరీదేవి, ఇక్కడ యోగిని దేవత గుప్తతర యోగిని. తర్వాత ఈకారం మాయాబీజం. దీనివల్ల చతుర్దశ భువనాలు 14 భువనాత్మకమైనటువంటి చతుర్దశారం పుట్టింది. ఇది సర్వ సౌభాగ్యదాయ చక్రం అని పిలుస్తారు దీన్ని. ఈ ఆవరణకి అధిదేవత త్రిపురవాసిని అని, ఇక్కడ యోగిని దేవత సాంప్రదాయ యోగిని. ఆ తర్వాత ఏకారం శక్తి బీజం. దీనివల్ల దశావతారాలకి ప్రతీకగా బహిర్దశారం పుట్టింది. ఈ ఏకారం శక్తి బీజం కనుక శక్తి బీజం దశావతారాలకి చిహ్నం కాబట్టి దశావతారాలకి చిహ్నంగా బహిర్దశారం వచ్చింది.
దీని పేరు సర్వార్థసాధక చక్రం. ఈ ఆవరణకి అధిదేవత త్రిపురాశ్రీ, ఇక్కడ యోగిని దేవత కురోత్తీర్ణ యోగిని అని. ఇక తర్వాత రకారం అగ్నిబీజం. అగ్నిబీజం కనుక ఏమైనా అగ్నికళలతో ఉన్నటువంటి 10 అగ్నికళలు కాబట్టి 10 అగ్నికళలతో ఉన్నటువంటి అంతర్దశారం పుట్టింది. దీని పేరు సర్వరక్షాకర చక్రం. ఈ ఆవరణకి అధిదేవత త్రిపురమాలిని, ఇక్కడ యోగిని దేవత నిగర్భయోగిని అని. ఆ తర్వాత కకారం బీజాక్షరం. ఈ కకారం మన్మథ బీజం. ఇది అంటే వసుకోణాత్మకం కనుక దీనివలన వసుకోణం పుట్టింది. ఇది సర్వరోగాల చక్రం అంటారు దీన్ని. ఈ ఆవరణకి అధిదేవత త్రిపురాసిద్ధ అని. ఇక్కడ యోగిని దేవత రహస్య యోగిని. ఇక ఇంకోటి తర్వాతది అర్ధచంద్రం త్రిగుణాత్మకం. ఇది మూడు గుణాలతో సమాహారంగా పుట్టింది కాబట్టి దీనివల్ల త్రికోణం ఏర్పడింది. దీన్ని సర్వసిద్ధి ప్రచక్రం అంటారు. ఈ ఆవరణకి అధిదేవత త్రిపురాంబ అని. ఇక్కడ యోగిని దేవత అతిరహస్య యోగిని అని. ఈ తర్వాత బిందువు, చివరి ఉన్నది బిందువు. ఆ బిందువు పరబ్రహ్మాత్మకం. అది దీని నుంచి పరబ్రహ్మాత్మకమైనటువంటి బిందువు, అసలు బిందువు పుట్టింది. దీని పేరు సర్వానందమయ చక్రం అంటారు దీన్ని. ఈ ఆవరణకి అధిదేవత మహాత్రిపుర సుందరీదేవి. ఇక్కడ యోగిని దేవత పరాపర రహస్య యోగిని. ఈ విధంగా మహిమాన్వితమైనటువంటి బీజాక్షరాల వల్ల ఆవిర్భవించినటువంటి శ్రీచక్రం నిలయంగా స్థావరంగా కలదేవి అని భావం. అంటే ఈ ఆవరణలు, ఈ చక్రాలు, ఈ అధిదేవతలు, ఈ యోగిని దేవతలు, ఇంకా ఇతర అధిష్టాన దేవతలు అందరూ కూడా ఖడ్గమాల స్తోత్రంలో వివరంగా కీర్తించబడ్డారు వీళ్ళందరూ. అలాగే మానవ దేహంలో ఉన్నటువంటి వివిధ భాగాలు కూడా శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలకి కూడా సమన్వయం అవుతాయని చెప్పి తంత్రశాస్త్రం చెబుతోంది. ఏ విధంగా అంటే బ్రహ్మరంధ్రం తీసుకుంటే బ్రహ్మరంధ్రం బిందువు, శిరస్సు త్రికోణము, లలాటం అష్టకోణము, భ్రూమధ్యం అంతర్దశారము, కంఠం బహిర్దశారము, హృదయం చతుర్దశారము, నాభి అష్టదళము, కటి ప్రదేశం షోడశదళము, ఊరూరు అంటే తొడలు వృత్తత్రయము, పాదాలు భూపురము. ఈ విధంగా 9 అవయవాలతో నవావరణలుగా ఉన్నటువంటి శ్రీచక్ర సమన్వయం మానవ దేహంలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా స్థావరంగా ఉన్న దేవి అని భావం. అంటే దేహాన్ని శ్రీచక్రంగా అన్వయం చేసుకుంటే శ్రీచక్రరాజనిలయ అంటే దేహంలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ అని అర్థం. శ్రీచక్రంలో రాజలక్షణం కలది బిందువు. అంటే శ్రీచక్రంలో శ్రేష్టమైనది బిందువు కనుక బిందువు స్థానంగా కలిగినది లేదా బిందువునందు ఉండేది అని భావం. అలాగే శ్రీ అనే అక్షరం తీసుకుంటే అది 5 బీజాక్షర సముదాయం. అది శ రా ఈ అర్ధచంద్రం బిందువు. ఈ 5 కూడా పంచబ్రహ్మకి సంకేతాలు. అంటే శ్రీం అనేది పంచబ్రహ్మ స్వరూపము. చక్ర అంటే వారి చేత నిర్వహించబడేటువంటి కాల దేశ చైతన్య జడాలైనటువంటి నామరూపాత్మకమైనటువంటి సృష్టి స్థితి లయాదులు. ఈ సృష్టి స్థితి లయాలన్నీ కలిపినది చక్రరాజం. అంటే పంచబ్రహ్మల చేత నిర్వహించబడేటువంటి ఈ చక్రరాజమే స్థావరంగా కలది. అంటే సృష్టి స్థితి లయాలన్నింటిలో కూడా నిలయంగా ఉన్నది, ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నది అని భావం. శంకరాచార్యుల వారు ఈ శ్రీచక్రాన్ని గురించి వివరిస్తూ అంటారు, సౌందర్యలహరిలో అంటారు కదా, చతుర్భి శ్రీకంఠై శివ యువతి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి చతుశ్చత్వారింశద్వసుదళకళాశ్రత్రివలయ త్రిరేకాభిస్సార్ధం తవ శరణ కోణా పరిణత అంటారు. అంటే అమ్మా నీకు నిలయమైనటువంటి ఈ శ్రీచక్రంలో 4 శివకోణాలు 5 శక్తి కోణాలు ఉన్నాయి. శ్రీచక్రం సృష్టికి మూల కారణమైనటువంటి 9 మూల ప్రకృతులతో అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, మేఖలాత్రయము, రేఖాత్రయము అనే భూపురత్రయంతో కలిసి 44 కోణములు కలిగి ఉంటుంది. మధ్యలో బిందు స్థానం ఉన్నది. అటువంటి శ్రీచక్రాన్ని నేను ప్రార్థిస్తున్నాను. ఆ శ్రీచక్రం నీకు నిలయంగా ఉంది కాబట్టి ఆ శ్రీచక్రాన్ని నేను ప్రార్థిస్తున్నాను అని శంకరాచార్య వారు కీర్తిస్తారు సౌందర్యాల్లో. సర్వోన్నతమైనటువంటి శ్రీచక్రం నివాస స్థానంగా కలదేవి అని నామ యొక్క భావం. సర్వదేవతా నిలయము, సర్వమంగళకరము, సర్వశక్తిమయము అయినటువంటి శ్రీచక్రం స్థావరంగా కలిగినది. శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి మార్గంలో సంచరించేటువంటి మనస్సే స్థానంగా కలిగినది. విశ్వానికి దేహానికి ప్రతీక అయినటువంటి శ్రీయంత్రం నిలయంగా కలిగింది.
విశ్వసృష్టి ప్రతీక అయినటువంటి యంత్రరాజం స్థావరంగా కలిగినది. బిందు మండల వాసిని అని విస్తృతమైన భావం. ఈ నవావరణాలతో కూడినటువంటి దేవతా యంత్రరాజము దేవికి నివాస స్థానము, సృష్టి భావనా విధానము, విశ్వపాలన ప్రస్థానము అని విశేషమైన భావం. ఆ యంత్ర రాజాలయ, తంత్ర కార్యాలయ, మంత్ర మూలాన్మయ, సర్వజ్ఞానాన్మయ ఆ పరమేశ్వరే. ఉత్తమోత్తమైనది, శ్రేష్టమైనది అనేటువంటి శ్రీచక్రం స్థావరంగా కల దేవి అన్నటువంటి కింద నామం శ్రీచక్రరాజ నిలయ అనే నామం సర్వదేవతా శక్తిమయము, మహిమాన్వితము, సర్వశుభకరము, సర్వ సృష్టి లయ వ్యూహాలతో నిండినది అనేటువంటి యంత్రరాజం నివాసంగా కలిగినది అనే కాకుండా ఈ శ్రీచక్రము పార్వతి శివపార్వతులకు శరీరంగా అనేటువంటి తంత్రశాస్త్ర ప్రసిద్ధ విశేషాన్ని కూడా అందించింది ఆ నామం. శుభ సంకల్పాలు, సదాలోచనలు ఉన్న చోట దేవి సదా శివశక్తి సామరస్యంగా ఉంటుంది. నవావరణలు, బీజాక్షరాలు, దేవతాశక్తులు, సృష్టి రహస్యాలతో నిండినటువంటి శ్రీచక్రంలో శక్తి రూపంలోనూ, శ్రీచక్రానికి అన్వయమైనటువంటి మానవ దేహంలో జీవరూపంలోనూ దేవి ఉంటుంది అని దాని యొక్క మంత్రార్థం. అటువంటి దేవి యొక్క రూప విశేషాన్ని వివరిస్తోంది వచ్చే నామం శ్రీమత్ త్రిపుర సుందరి అనే నామం. ఈ శ్రీమత్ త్రిపుర సుందరి అనే నామానికి అర్థం సర్వ శుభమైనటువంటి, వైభవమైనటువంటి, త్రిపురాలతో కూడినటువంటి సుందర స్వరూపిణి అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం త్రైవర్గాత్మక తత్వలక్షణయుత జీవాధి రాజేశ్వరీ సత్యసుందర శైవ సద్గుణగణాభాసా ప్రభావాత్కరీ స్థూల సూక్ష్మక కారణాకృత పురాధీశాధిమాహేశ్వరీ శ్రీమత్రైపుర సుందరీ సురవరీ సిడ్నీపురీ శారదా. త్రైవర్గాత్మక తత్వ లక్షణయుత జీవాధి రాజేశ్వరి అన్నారంటే మూడు వర్గాలుగా ఉన్నటువంటి తత్వాలు, లక్షణాలు కలిగినటువంటి సర్వజీవులకి అధినేత్రి. సత్యసుందర శైవ సద్గుణగణాభాసా ప్రభావాత్కరీ అన్నారంటే సత్యం, శివం, సుందరం అనేటువంటి మూడు లక్షణాలతో కూడినటువంటి సద్గుణాలతో ప్రకాశిస్తూ సృష్టిని ప్రభావితం చేసేది. స్థూల సూక్ష్మక కారణాకృత పురాధీశాధి మాహేశ్వరి అన్నారంటే స్థూలము, సూక్ష్మము, కారణము అనేటువంటి శరీరాలను అనబడేటువంటి పురాలకి, అధిదేవతలకి అధినేత్రి అయినది. శ్రీమత్రైపుర సుందరి సురవరి అన్నారంటే సర్వసుఖమైనటువంటి త్రిపురాలతో కూడినటువంటి అద్వితీయమైన సౌందర్య స్వరూపిణి, దేవతా శ్రేష్ఠురాలు అయినటువంటి ఈశ్వరి. ఇదివరకు చాలా నామాల్లో ఈ మూడు విధాలుగా ఉన్నటువంటి త్రిపుటుల గురించి ఎన్నోసార్లు వివరించడం జరిగింది. ఉదాహరణకి త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, మూడు అవస్థలు, మూడు శరీరాలు, మూడు నాడులు, త్రికూటాలు, మూడు వేదాలు, ఇలా సృష్టి అంతా కూడా మూడుగా నిర్మించబడింది అని చెప్పబడింది ఇదివరకు నామాల దగ్గర. వాటిని పురాలు అని కూడా వ్యవహరించడం పురాణాల్లో స్పష్టంగా కనపడుతుంది. ఆ మూడు కూటాలు అన్నింటిలో కూడా శుభకరమైనటువంటి, వైభవోపేతమైనటువంటి స్వరూపంగా, సుందర స్వరూపంగా, సౌందర్య రూపంగా ఉండేది దేవి అని భావం. ఈ మూడు లోకాల్లోనూ కూడా అద్వితీయమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి శుభ సౌందర్యములు కల దేవి అని భావం. ఈ మూడు లోకాలు కూడా భూభువస్వ అనుకోవచ్చును, లేదా త్రిమూర్తుల యొక్క లోకాలు అనుకోవచ్చును, ఏమనుకున్నా సరే అన్ని లోకాల్లో కూడా అద్వితీయమైనటువంటి సౌందర్య రాశి దేవి అని అర్థం. అలాగే త్రిపురాసురుని జయించినటువంటి పరమశివుని యొక్క భార్య త్రిపుర సుందరి అని కూడా చెప్పుకోవచ్చును. అలాగే కాళికా పురాణంలో శివుని గురించి చెబుతూ ఒక కథ చెప్పబడింది. అక్కడ అందులో ఏమంటారంటే మూల ప్రకృతిలో పుట్టినటువంటి సంకల్పం మూలంగా శివుని యొక్క శరీరం 3 భాగాలైంది. పై భాగం 5 ముఖాలు, 4 చేతులు కలిగి గౌరవర్ణం కలిగిన, ఎర్రటి వర్ణం కలిగినటువంటి బ్రహ్మ అనబడుతుంది. మధ్య భాగం నీలవర్ణ దేహంగా ఉండి ఒకే ముఖంతో 4 చేతుల్లో శంఖచక్ర గదా పద్మ ధరించినట్టు విష్ణువు అనబడతాడు. ఇక మూడో భాగం అధో భాగం 5 ముఖాలు, 4 చేతులు, తెల్లటి దేహం, స్ఫటికవర్ణ దేహం కలిగినటువంటి చంద్రశేఖరుడు అనపడతాడు.
ఈ మూడు భాగాలు బ్రహ్మ విష్ణు శివపురములు, మూడు పురములు కనుక ఈ మూడు శరీరములు కనుక పరమశివుడు త్రిపురుడు అని పిలువబడుతున్నాడు అని చెప్పబడింది అందులో కాళికా పురాణంలో. కాబట్టి ఆ త్రిపురుడు అని పిలువబడేటువంటి పరమశివుని యొక్క సుందరి లేదా శక్తి స్వరూపమైన దేవి త్రిపుర సుందరి అంటే అర్థం అది. అలాగే శ్రీమత్ అనే పదం సత్యాన్ని, త్రిపుర అనే శబ్దం శివాన్ని, సుందరి అనే పదం సుందరమును సూచిస్తున్నాయని కనుక గ్రహిస్తే సత్యం శివం సుందర లక్షణ స్వరూపమైన దేవి అని దీని యొక్క అంతరార్థం. అలాగే శ్రీచక్రంలో సర్వ సంక్షోభిణి చక్రేశ్వరి త్రిపుర సుందరి. శ్రీ కనుక విశేషణంగా అనుకుంటే ఆ శ్రీ త్రిపుర సుందరి, శ్రీమత్ త్రిపుర సుందరి అనుకుంటే ఆ చక్రేశ్వరి స్వరూపమైన దేవి అని భావం. అలాగే దేవతలందరినీ కూడా తన యొక్క మూడు అవయవాలతోటి దాని మీద ధరించింది అని అర్థం అని కూడా భావం త్రిపుర సుందరి అంటే. అలాగే సృష్టిలోనూ మొత్తం విశ్వంలోనూ, వ్యష్టిలో అంటే జీవుల్లోనూ దేహాల్లోనూ కూడా స్థూల సూక్ష్మ కారణ స్థాయిల్లో అన్నింటిలోనూ కూడా అంతటా నిండి ఉన్నటువంటి సౌందర్య రాశి, సౌందర్య స్వరూపమైన దేవి అని భావం. శ్రీచక్రంలో ఇంతకు ముందు నామంలో చెప్పినట్టుగా శ్రీచక్రంలో ప్రతి ఆవరణకి కూడా ఐదేవతలు చక్రేశ్వరులు ఉంటారు. ఆ చక్రేశ్వరులు వాటి పేరు త్రిపురా దేవతలు అంటారు. వారి గురించి చెప్తే ఇప్పుడు ఆ భూపురం నుంచి బయట నుంచి బయట నుంచి అంతరం వరకు లోపలికి వెళ్తుంటే, భూపురం నుంచి బిందు దాకా వెళ్తూ ఉంటే వరుసగా త్రిపుర, త్రిపురేసి, త్రిపుర సుందరి, త్రిపుర వాసిని, త్రిపురాశ్రీ, త్రిపుర మాలిని, త్రిపురా సిద్ధ, త్రిపురాంబిక అని వీరి 9 మంది కూడా ఆ 9 చక్రాలకి అధిదేవతలు వారు. వీరి గురించి ఖడ్గమాల స్తోత్రంలో వివరంగా కీర్తించబడింది. వాళ్ళ గురించి వీరంతా కూడా దేవి యొక్క అంశస్వరూపాలైనటువంటి శక్తులే. వీరందరికీ అధిదేవత అయినది దేవి. కాబట్టి శ్రీమత్ త్రిపుర సుందరి అని దేవికి ప్రసిద్ధనామం అది. సృష్టిపరంగా త్రిపుర అంటే మూడు బిందు స్పంద ప్రతిస్పందాలు అవి. అంటే మొట్టమొదటి పుట్టిన బిందువు, స్పందము, దాని ప్రతిస్పందము అంటే వాడి సమాహారంగా శ్రీమత్ అంటే గొప్పదైనటు, సుందరి అంటే సృష్టి కళాస్వరూపమైనది అని అర్థం. ఆ మూడింటి యొక్క గొప్పదైనటువంటి సృష్టి కళాస్వరూపమైన దేవి అని భావం. శ్రీ విద్యామంత్రపరంగా చూస్తే శ్రీమత్ అంటే వాగ్భవకూటం, త్రిపుర అంటే కామరాజకూటం, సుందరి అంటే శక్తికూటం. కనుక ఈ 3 కూటములతో నిండినటువంటి పంచదశి షోడశి మంత్రం ఆ స్వరూపమైన దేవి అని భావం. అలాగే యోగ సాధనా క్రమంలో చతుర్యాగంలో చూస్తే మహాయాగం శ్రీ, రవయాగం శ్రీమత్, అంతర్యాగం త్రిపుర, బహిర్యాగం సుందరి అని కనుక గ్రహిస్తే ఈ చతుర్యాగాల సమాహార స్వరూపమైన దేవి అనే దీని యొక్క అంతర్గత భావం. అలాగే వ్యష్టిపరంగా అంటే దేహాల పరంగా చూస్తే, మానవుల దేహాల పరంగా చూస్తే శ్రీమత్ అంటే జగత్తు, త్రిపుర అంటే జీవుడు, ఈ సుందరి అంటే ఈశ్వరి అని అర్థం. అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అన్నిటి యొక్క సమగ్ర స్వరూపం దేవి అని భావం. అలాగే ఈ సృష్టిలో కూడా ప్రజ్ఞ, శక్తి, పదార్థాలు అనేటువంటి త్రిపుటిని 3 పురాలుగా కనుక భావిస్తే వీటిని ఈ 3 పురాల్లోనూ ఉండేది పురుషుడే, ఒకే పురుషుడు. అదే పురుషోత్తముడు, అక్షరుడు, క్షరుడు అని అనబడే శివశక్తి స్వరూపం. దీని గురించి భగవద్గీతలో వివరంగా చెప్పబడింది. అక్షర స్వరూపము, క్షర స్వరూపము, అక్షర రూపము, పురుషోత్తమ రూపం. అక్షర పురుషుడు, క్షర పురుషుడు, పురుషోత్తముడు అని ఆ 3 పురుషులు కూడా శివశక్తి స్వరూపాలే. అలా 3 పురాల ద్వారా సృష్టి అంతా ఏర్పరిచి దానిలో శివశక్తిగా వ్యాపించి నియంత్రిస్తోంది దేవి అని ఈ నామం యొక్క అంతరార్థం. త్రిపురాలతో కూడినటువంటి శుభ వైభవ సుందర స్వరూపిణి దేవి అని నామం యొక్క భావం. త్రిపుడులైనటువంటి మూడుగా ఉన్నటువంటి త్రిపురాలలో వైభవంగా శోభిల్లేది త్రిపురాసురులకు సంబంధించినటువంటి పరమశివుని యొక్క అర్ధాంగి, త్రిపురుడు అని పిలువబడిన పరమశివుని యొక్క శక్తి స్వరూపమైనది, పంచదశి షోడశి మంత్ర స్వరూపమైనది. సృష్టిలోనూ వ్యష్టిలోనూ కూడా స్థూల సూక్ష్మ కారణ స్థాయిల్లో అంతటా నిండి ఉన్నటువంటి సౌందర్య స్వరూపమైనది. చక్రేశ్వరి దేవతాశక్తులకి అధినేత్రి, 3 పురాల్లో ఉండేటువంటి పురుషశక్తి స్వరూపమైనది, త్రిలోకాల్లోనూ అద్వితీయమైనది, శుభకరమైనటువంటి సౌందర్యం కలది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. త్రిపుర సుందరి అనే పూర్వనామం కూడా భావం కూడా ఇక్కడ అన్వయం అవుతున్నా కానీ శ్రీమత్ అనే విశేషణంతో
శుభకరము, మంగళకరము, వైభవములతో కూడినటువంటి అనిర్వచనీయమైనటువంటి త్రిలోక సుందరి అని విశేషభావం వస్తుంది ఈ నామంలో. ఆ త్రిపుర భాసిని, త్రిపుర మోహిని, త్రిపుర కారిణి, త్రిపుర వాసిని, త్రిపుర మాలిని, త్రిపురారి రమణి ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.